ప్రభుత్వ సవరణలో సెట్ బ్యాక్ కూడా కీలకమైనది చెప్పాలి. అయితే దీని ప్రకారం మరి బహుళ కావచ్చు లేదంటే హై రైజ్ భవనాల నిర్మాణంలో ఎలాంటి సెట్ బ్యాక్ కలిగి ఉండాలి, ప్రస్తుతం రూల్స్ని ఎలా మార్చాలంటారు? ఇప్పుడు ప్రస్తుతంగా 60 ఫీట్ బిల్డింగ్ అయితే బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో 11 నుంచి 12 మీటర్ల సెట్ బ్యాక్ పెట్టాల్సి ఉంది. 7 మీటర్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి, కొన్నిసార్లు డిపెండింగ్ ఆన్ ద రోడ్ విడ్త్ 7 to 11 మీటర్ సెట్ బ్యాక్ మెయింటైన్ చేయాలి. సో టీడీఆర్ అన్నప్పుడు ఈ సేమ్ సెట్ బ్యాక్ మెయింటైన్ చేసుకుంటా టాప్ 3 ఫ్లోర్స్ 40 ఫీట్ ఫ్లోర్ అయితే టాప్ 3 ఫ్లోర్స్ అంటే 7 ఫ్లోర్స్ బిల్డింగ్కి కావాల్సిన సెట్ బ్యాక్ మెయింటైన్ చేసుకుంటే ఇంకో 3 ఫ్లోర్లు అలౌ చేస్తుంది గవర్నమెంట్. అట్లాగనే 80 ఫీట్ రోడ్ మీద 15 ఫ్లోర్స్కి కావాల్సిన సెట్ బ్యాక్ ఎంత ఉంటుందో 11 మీటర్స్ ఆర్ 12 మీటర్స్ అంతే సెట్ బ్యాక్ మెయింటైన్ చేసుకుంటా 5 ఫ్లోర్స్ అలౌ చేస్తుంది గవర్నమెంట్. సో దాంతో యూ విల్ గెట్ మోర్ ఏరియా ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఎక్కువ ఏరియా అదే ల్యాండ్లో రావడం వల్ల కొంత రేషనలైజేషన్ అఫోర్డబిలిటీ కొంత వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇదంతా ఎందుకు చేస్తుంది, అసలు వై గవర్నమెంట్ ఇదంతా చేస్తే లాభం ఏంటి అంటే, ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా ఎవరికైనా సరే ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ ఒకటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్. మీరు లేక్ డెవలప్ చేయాలంటే ల్యాండ్ ఫస్ట్ అక్వైర్ చేయాలి, రోడ్ డెవలప్ చేయాలంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి. ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ గవర్నమెంట్ ఖజానా మీద భారీ పడకుండా టీడీఆర్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఆ టీడీఆర్ అనేది గవర్నమెంట్కి డైరెక్ట్గా లాభం ఏమి లేదు ఇందులో. కానీ ఆ టీడీఆర్ అనే వెపన్ని వాడుకొని కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్. అంటే మనకు యాజ్ ఎ బిల్డర్ మాకేం కావాలా, యాజ్ ఎ పబ్లిక్ మీకేం కావాలా, మీకు మంచి రోడ్స్ కావాలా, మీకు బ్యూటిఫుల్ లేక్స్ కావాలా, మంచి నాలా ఉంటే దాన్ని అంతా క్లీన్ చేసి దాని చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ చేస్తే మీకు అన్నీ క్లీన్గా ఉంటాయి. దట్ ఇంటెన్షన్ తోటి మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే టీడీఆర్ అనేది మేము కొనుక్కునేది మార్కెట్లో ఇష్యూ చేసిన టీడీఆర్ ఎవరిదో ల్యాండ్ మేము కొనుక్కుంటున్నాం. గవర్నమెంట్కి డైరెక్ట్గా ఏం లాభం లేదు. కానీ గవర్నమెంట్ ఖజానా మీద భారీ పడకుండా ఇది మనము వాళ్ళు టీడీఆర్ ఇష్యూ చేసినందువల్ల మేము యూటిలైజ్ చేస్తే యాజ్ బిల్డర్స్ మేము యూటిలైజ్ చేస్తే సామాన్య ప్రజలకైనా సరే, బిల్డర్లకైనా సరే, ల్యాండ్ లార్డ్స్కైనా సరే వన్ షాట్ ఆల్ గైజ్ ఆర్ సార్టెడ్. గవర్నమెంట్ టెన్షన్లో లేదు టు పే ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు నాలా దగ్గర ఉన్న ల్యాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నాలాలో ఇరికిపోయిన ల్యాండ్ ఎవరు కొంటారండి? అది గవర్నమెంట్ ఇప్పుడు టీడీఆర్ ఇష్యూ చేస్తే దానికి రోడ్ ఉందా, రోడ్ లేదా, ఇవన్నీ ఇష్యూస్ ఉండవు. దే టేక్ ద ల్యాండ్, ఆ టీడీఆర్ తీసుకుంటారు, వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారు. దాంతో ఇట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ దట్ ల్యాండ్ లార్డ్. గవర్నమెంట్కి డబ్బు పడకుండా వాళ్ళకి అడ్వాంటేజ్, బిల్డర్స్కి ఇప్పుడు 60 ఫీట్ రోడ్ మీద చేసిన బిల్డర్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 ఫ్లోర్స్ టీడీఆర్ బదులు డబుల్ ఆఫ్ దట్ టీడీఆర్ వాడుకొని డబుల్ ఫ్లోర్స్ వేసుకొని ఈజ్ ఏబుల్ టు కన్జ్యూమ్ దట్. సో అందరి సమస్యని సాల్వ్ చేసుకుంటా గవర్నమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ఎంఏయుడి మినిస్టర్ అయినందువల్ల కూడా రేవంత్ రెడ్డి గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ who has worked on this, వాళ్ళకు నా జోహార్లు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ జియో. అండ్ మేము క్రెడై తరఫున ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా దాన్ని ట్రీట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు.